తెలంగాణలో లిక్కర్ కిక్కు తగ్గిందా? మద్యం దుకాణాల టెండర్ల డబ్బాలు ఎప్పుడూ లేనంత ఖాళీగా ఉన్నాయేంటి? గతంలో వేల సంఖ్యలో అప్లికేషన్లు, ఇప్పుడైతే వేళ్ల మీద లెక్క పెట్టుకోదగ్గ దరఖాస్తులు. తుదిగడు ముంచుకొస్తున్నా కనీసం 100లు దాటని పరిస్థితి. మద్యం వ్యాపారుల్లో క్రేజ్ ఎందుకు తగ్గినట్లు? కౌంట్ డౌన్ దగ్గర పడే కొద్దీ అబ్కారీ శాఖకు చెమటలు పడుతున్నాయి. మద్యం షాపులకు దరఖాస్తులు అనగానే ఎక్సైజ్ శాఖ కౌంటర్ల దగ్గర జాంతాడంత క్యూలు కనిపించడం కామన్. పోటీపడి అప్లికేషన్లు వేసి వేలం వెర్రిని ప్రదర్శిస్తారు. అదొక జాతర సీను. ఈసారి మాత్రం సీన్ రివర్స్. ఏ జిల్లా చూసినా దరఖాస్తుదారుల్లో ఆసక్తి అంతంత మాత్రమే. తెలంగాణలో లిక్కర్ షాపులకు అప్లికేషన్లు వేసే వాళ్ళు పూర్తిగా మొహం చాటేశారు. మచ్చుకు ఉమ్మడి పాలమూరు జిల్లానే తీసుకోండి. ఇప్పటి వరకు వచ్చింది కేవలం 278 అప్లికేషన్లు. 2023లో వచ్చిన దరఖాస్తులు 8128. ఇంకో 5 రోజులే గడువుంది. కనీసం 1000 మంది అయినా వస్తారా లేదా అని తెరలు పట్టుకుంటున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అయితే మరీ దారుణం. మొత్తం 205 వైన్ షాపులుంటే 2023లో చూస్తే 12234 దరఖాస్తులు వచ్చాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు వచ్చింది కేవలం 258. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 287 షాపులకు 315 దరఖాస్తులు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 243 వైన్ షాపులకు 411. నిజామాబాద్ జిల్లాలో 102 వైన్ షాపులకు 149. ఇది వరుస. ఒక్కొక్క షాపుకు కనీసం 2 దరఖాస్తులైనా రాలేదు. టెండర్ల సంఖ్య పెంచేందుకు అష్టకష్టాలు పడుతోంది అబ్కారీ శాఖ. మంచి రోజు తిథులతో వాట్సాప్ స్టేటస్లు పెట్టి మరీ టెంప్ట్ చేస్తున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు. గతంలో టెండర్లు వేసిన వారికి ఫోన్లు చేసి మరీ ఆహ్వానిస్తున్నారు. రేపు సెకండ్ సాటర్డే, బ్యాంకులకు సెలవు, పైగా కృష్ణ పంచమి. ఇవాళే డీడీలు తీసుకోండి, ఆలోచించిన ఆశాభంగం. ఇలాంటి వాట్సాప్ మెసేజ్లు ముఖ్యంగా రియల్ ఎస్టేట్, గ్రానైట్ వ్యాపారస్తుల వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేస్తున్నారు అధికారులు. అయినా తెలంగాణలో సడన్ గా వైన్ షాప్ టెండర్లకు ఇంత కరువు ఎందుకు వచ్చినట్లు? లిక్కర్ వ్యాపారంలో ఆసక్తి ఎందుకు తగ్గినట్లు? అందుబాబుల సంఖ్య కూడా తగ్గిందా అంటే అది లేదు. దరఖాస్తుదారు చెల్లించాల్సిన నాన్ రిఫండబుల్ ఫీజు 2 లక్షల నుంచి 3 లక్షలకు పెంచడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. 2 లక్షలు ఉన్నప్పుడే బాగా ఇబ్బంది ఉంటుండే. ఈసారి 3 లక్షలు అయింది కాబట్టి ఎవరు కానీ వెనక ముందు ఏది కానీ ఆలోచిస్తారు ఎట్లుంటుంది ఏంటిది, వర్కౌట్ అవుతా లేదు. ఇప్పుడు 2 lakhs ఉన్నప్పుడే ఎన్నో నెంబర్ ఆఫ్ అప్లికేషన్లు వేస్తే అలాట్ అయింది కాబట్టి ఈసారి బాగా కొద్దిగా ఏంటంటే 3 lakhs అయింది కాబట్టి బాగా ఇబ్బంది ఉంది. ఎవరు కానీ రిటైలర్ ఎవరు కానీ ఎంత గ్రూప్ ఉన్నా ఇండివిజువల్ అయినా ఎవరు కానీ బాగా ఆలోచిస్తుంది. ఒక్కొక్కరుగా కాకుండా కొంతమంది కలిసి సిండికేట్ గా మారి ఒకటే దరఖాస్తు వేస్తున్నారు. డ్రాలో పేరు తగిలితే అందరూ కలిసి వ్యాపారం చేసుకునేలా డీల్. రియల్ ఎస్టేట్ మందగమనం వల్ల గ్రానైట్ వ్యాపారం తగ్గిపోవడం మరో కారణమట. ఈ నెల 18 వరకు గడువుంది. చివరి 3 రోజులు పోటెత్తుతారని ఒక ఆశ అయితే ఉంది. లాస్ట్ టైం మనకి తక్కువ రోజులు ఉన్నాయి దరఖాస్తు స్వీకరణకి. ఈసారి ఎక్కువ రోజులు, మధ్యలో హాలిడేస్ రావటం వలన ఎక్కువ రోజులు ఉన్నాయి. సహజంగా మా డిపార్ట్మెంట్లో దాదాపు నాకు 29 సంవత్సరాల అనుభవం ఉంది. ఎవరైనా ఆశావాహులు కానీ పాత లైసెన్సీదారులు కానీ లాస్ట్ 3 days కానీ 4 days మంచి రోజులు చూసుకొని దరఖాస్తులు సమర్పించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2620 రిటైల్ షాపులకు దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది అబ్కారీ శాఖ. లక్కీ డిప్లో దక్కే లైసెన్సు 2027 వరకు పనిచేస్తుంది. ఈ నెల 18 దరఖాస్తులకు ఆఖరి తేదీ. ఎక్సైజ్ శాఖకు వచ్చే రెవెన్యూలో మేజర్ పార్ట్ ఈ దరఖాస్తుల నాన్ రిఫండబుల్ ఫీజుతోనే. ఇప్పుడు చూస్తుంటే అబ్కారీ గల్లా పెట్టే ఈసారి నిండేలా కనిపించడం లేదు.